ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ అనేది తీసుకొచ్చానండి మీ ముందుకు. అదే ఫ్యాక్ట్ అండి. ఫ్యాక్ట్ నుంచి గవర్నమెంట్ జాబ్స్ అన్నవి రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి వచ్చేపాటికి ప్రతి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ జాబ్స్ అనేవి ఉన్నాయండి అవైలబుల్గాను. అలాగే దీనికి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీకు గవర్నమెంట్ జాబ్ వాళ్ళే ఇస్తారండి. ఇవి కూడా పర్మనెంట్ పోస్టులు అండి. ఇవి గవర్నమెంట్ జాబ్ కూడా పర్మనెంట్. ఇవి దీనికి మీకు ట్రైనింగ్లోనే 30,000 అబోవ్నే వస్తుందండి శాలరీ అన్నది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే 6 months మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 50,000 అబోవ్నే వస్తుందండి. ఇది కూడా ఏంటంటే మీ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, ఎటువంటి గేట్ అవసరం లేదు. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి అలాగే ఏజ్, క్వాలిఫికేషను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, అందరూ అయితే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేస్తాం మర్చిపోతున్నారండి. దయచేసి మీరు ఒక లైక్ ఇస్తే అది మాకు చాలా ఎనర్జీగా ఉంటుందండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకొకటి స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇంకా నోటిఫికేషన్ జస్ట్ అఫీషియల్గా నోటిఫికేషన్ రాని అప్కమింగ్ జాబ్స్ అన్నాయి, ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అన్నాయి. ప్రతిదీ కూడా పెడుతున్నామండి. దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే అది ఎప్పుడు వస్తాయన్నది తెలియదు. మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ జాబ్స్. సో ప్రతి దాని గురించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుందండి, మీరు జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూద్దామండి. ఈ రిక్రూట్మెంట్ కి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక 17th February నుంచి 10th March దాకా ఉందండి. ఇది కూడా త్రూ ఆన్లైన్ లోనే అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేయాలి. వీళ్ళు క్లియర్ గా ఇచ్చారండి. సో ఆన్లైన్ లోనే అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేయాలి మనం. అలాగే ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉందండి, www.fact.co.in అండి. ఈ వెబ్సైట్ లో ఉన్నదే మనం అప్లికేషన్ అన్నది ఫిల్ చేయాలి. దీనికి వచ్చేపాటికి అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువ లేదండి, అప్లికేషన్ ఫీజు కూడాను. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ అన్నది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందంటే అండి మనకి ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ట్రావెన్కోర్ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయింది. దీంట్లోని అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా కేటగిరీ వాళ్ళకు కూడా ఇలా అవకాశాలు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఎవరు కూడా మిస్ చేయొద్దు. అలాగే వీడియోని కూడా స్కిప్ చేయొద్దండి. ఈ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అన్నది ఏంటంటే అండి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి, అలాగే మార్కెటింగ్ చేస్తుంది. దీనికి వచ్చేప్పటికి చాలా రకాలైన విభాగాలు ఉన్నాయండి. కెమికల్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, డిజైన్ లాగా చాలా రకాలైన విభాగాలు అయితే ఉన్నాయి. దాంట్లో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేస్తానికి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో మనకి వివిధ రకాలైన జాబ్ విభాగాల నుంచి రిక్రూట్ చేసుకుంటున్నారండి. ప్రతి దాని గురించి అని డీటెయిల్ గా ఇచ్చారు. వాళ్ళు జనరల్ లో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీ వాళ్ళకి ఇచ్చారండి. మీరు అప్లికేషన్ ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అండి ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితేనండి 1 to 4th దాకా వచ్చేపాటికి వేర్ హౌస్ పోస్టులు అండి ఇవి. అలాగే 5th నుంచి వచ్చేపాటికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు ఇవన్నీ. ఈ అన్నది మనం అప్లై చేసుకోవచ్చు అండి వీటికి. దీని క్వాలిఫికేషన్ కూడా మీకు చెప్తాను నేను. మీకు అయితే ఆ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి, ఎవరో కూడా మిస్ అవ్వద్దు. ఈ పోస్టులకి అయితే కనుక ఇనీషియల్ గా 6 months అయితే ట్రైనింగ్ ఇస్తారండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్ లో అయితే తీసుకుంటారు. ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. 6 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. మీకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏ అయితే పోస్టులు ఉన్నాయండి అట్లకి అన్నిటికి కూడా ఇనిషియల్ గా ట్రైనింగ్ ఉంటుందండి కంపల్సరీనే. 6 months ట్రైనింగ్ అండి. ఈ పోస్టులకు వచ్చేపాటికండి ఫస్ట్ ఇయర్ లో అయితే కనుక 37,000 ఇస్తారండి. సెకండ్ ఇయర్ లో వచ్చేపాటికి 43,000 అనేది పే చేస్తారు. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అన్నది ఇస్తారండి. ఇచ్చిన తర్వాత మీకు పే స్కేల్ అన్నది E2 పే స్కేల్ ఇస్తారండి. దీనికి వచ్చేపాటికి స్టార్టింగ్ శాలరీ 50,000 నుంచి 1,60,000 అండి. అంటే మీకు ఆల్ ఎలిమెంట్స్ కలుపుకుంటే దీనికి 60,000 అబోవ్ వస్తుందండి మీకు శాలరీ అన్నది. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేపాటికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అండి బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇవన్నీ వీళ్ళు ఇచ్చారు ఇక్కడ ఐడిఏ, ఈపీఎఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, ఇలా చాలా రకాలైన హెచ్ఆర్, ఇలాగే చాలా రకాలు కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం అన్నది జరుగుద్దని వీళ్ళు జాబ్ డీటెయిల్స్ లోనే ఇచ్చారండి. ఇంక ఈ పోస్టులకి ఏజ్ విషయానికి వస్తేనండి 18 years నుంచి 26 years దాకా ఉండాలండి ఏజ్ అన్నది. ఇది కూడా ఏంటంటే జనరల్, ఈడబ్ల్యూఎస్
ఇయర్స్ వాళ్ళకండి 26 అన్నది. ఓబీసీ వాళ్ళకి వచ్చేపాటికి 29 ఇయర్స్ దాకా ఎలిజిబుల్ ఉందండి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేపాటికి 31 ఇయర్స్ దాకా ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితేనండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండి. దాంట్లో వచ్చేపాటికి కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీలోని 60 మార్క్స్ తోటి పాస్ అవ్వాలని చెప్పి వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారండి. దాంతోపాటు ఇంకోటి ఇదే నోటిఫికేషన్ లోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మెకానికల్ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీర్ ఇది కూడా 60% మార్క్స్ తో పాస్ అవ్వాలని చెప్పి వీళ్ళు క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ. అలాగే మనకి మేనేజ్మెంట్ ఇన్ ఎలక్ట్రికల్ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దీంట్లో వచ్చేపాటికి మనకి 60% మార్క్స్ తో పాస్ అవ్వాలని చెప్పి వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. దీంట్లోనే మేనేజ్మెంట్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దీనికి వచ్చేపాటికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దీనికి కూడా 60% తో మార్క్స్ తో పాస్ అవ్వాలండి. అలాగే దీంట్లో వచ్చేపాటికి ఇంకా ఉన్నాయండి నోటిఫికేషన్. ఇదే నోటిఫికేషన్ లోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ సివిల్ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి, 60% మార్క్స్ తో పాస్ అవ్వాలండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లోని ఫైర్ అండ్ సేఫ్టీ తోటి 60% మార్క్స్ తోటి పాస్ అవ్వాలండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ అండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ ఫైనాన్స్, అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మెటీరియల్స్. వీటిలోనండి ఏదైనా సరే మీకు ఆ విభాగాల్లోని ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయాలండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీకు ఈ జాబ్స్ అనేది ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. వాళ్ళే మీకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ఇస్తారండి. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు వచ్చేపాటికి ఫస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుందండి. తర్వాత వచ్చేపాటికి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్లను అయితే సెలెక్ట్ చేస్తారండి. ఈ ఎగ్జామ్ అన్నది మన తెలుగు రాష్ట్రాలకి మీకు ఎగ్జామ్ సెంటర్ అన్నది హైదరాబాద్లో ఉంటుంది. అలాగే మన గ్రూప్ ఇంటర్వ్యూ అన్నది మనకి కొచ్చిలో ఉంటుందండి. ఇది మాత్రం మీరు గమనించండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుకండి ఈ సిబిటి టెస్ట్కి వచ్చేపాటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఇది. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చండి క్లియర్గాను. టెస్ట్ డ్యూరేషన్ వచ్చేపాటికి 120 మినిట్స్ అండి. మేనేజ్మెంట్ ట్రైనర్లోని ఈ సిబిటి టెస్ట్ అండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. అలాగే దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. దీనికి వచ్చేపాటికి డ్యూరేషన్ టైం 120 మినిట్స్ అండి. అలాగే క్వశ్చన్స్ వచ్చేపాటికి 60 క్వశ్చన్స్ వచ్చి మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ మీద ఉంటాయి, 40 క్వశ్చన్స్ వచ్చి జనరల్ నాలెడ్జ్ మీద ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్ అండి. అలాగే 10 క్వశ్చన్స్ వచ్చేపాటికి జనరల్ నాలెడ్జ్ అండి. అలాగే దేనికి దానికి క్లియర్గా ఇచ్చారు. పార్ట్ 2 వచ్చేపాటికి మీకు సబ్జెక్ట్ మీద, మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీద వచ్చేపాటికి 60 క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి. దీనికి వచ్చేపాటికి మీకు మార్క్స్ వచ్చేపాటికి ఈచ్ క్వశ్చన్కి వచ్చేపాటికి 1 మార్క్ అండి. అలాగే మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే కనుక 0.33 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. అలాగే పార్ట్ 2 వచ్చేపాటికి మీకు ఎవరి క్వశ్చన్కి వచ్చేపాటికి 1.5 మార్క్స్ అండి. అలాగే మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే కనుక 0.50 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తామని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ టెస్ట్ అనేది మల్టిపుల్ చాయిస్లోనే కండక్ట్ చేస్తారండి. దీనికి వచ్చేపాటికి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుందండి ఎగ్జామ్ అన్నది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలండి. ఇక్కడ ఫీజు విషయానికి వస్తేనండి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చేపాటికి ఎటువంటి ఫీజు అయితే చెల్లించక్కర్లేదండి. రిమైనింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఏదైతే ఉన్నదో 5 to 1 to 14 పోస్ట్ కోడ్ వాళ్ళు వచ్చేపాటికి 1180 ప్లస్ జిఎస్టీ అన్నది పే చేయాలని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ నోటిఫికేషన్ అన్నది మనకి ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ట్రావెన్కోర్ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ చేశారండి. సో మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, మనకి బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. అదే శాలరీ పరంగా కానీ బెనిఫిట్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. దీనికి వచ్చేపాటికి ఇందాక చెప్పినట్టు మీకు అప్లికేషన్ అన్నది మీకు అప్లికేషన్ డేట్స్ చూసుకుంటేనండి 17th ఫిబ్రవరి నుంచి 10th మార్చ్ దాకా ఉందండి. 17th ఫిబ్రవరి స్టార్టింగ్ అండి. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతాయి, 10th మార్చ్ కల్లా క్లోజ్ అయిపోతుందండి. ఇది కూడా అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, www.fact.co.in అండి. ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్ అన్నది ఫిల్ చేయాలి అండి. ఇంకొకటి ఏంటంటే అండి, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుని అప్లికేషన్ అన్నది ఫిల్ చేయండి. ఎందుకంటే ఏది మిస్టేక్ వచ్చినా కూడా అప్లికేషన్ అన్నది రిజెక్ట్ అవుద్దండి. సో జాగ్రత్తగా అప్లికేషన్ అన్నది ఫిల్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి, అప్లికేషన్లు ఎవరైతే పెడతారో వాళ్ళు ఓన్లీ ఇండియన్ నేషనల్
ఇండియన్ అప్లికేషన్ ఎవరైతే పెడతారో వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒకటి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అ లాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.